కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. చిత్తూరులో టెన్షన్ వాతావరణం. ఒక రకంగా అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. పొద్దున్నే దొంగలు బీభత్సం చేశారు ఒక ఇంట్లో, అది కూడా ఒక వ్యాపారి ఇంట్లో దొంగల బీభత్సం. టోటల్గా ఒక యాక్షన్ సీన్ లాగా అక్కడ మారిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. పక్కా ప్లాన్ ప్రకారం అయితే ఈ దొంగల ముఠా ఆ ఇంటికి చేరుకోవడం, ఆ తర్వాత ఆ ఇంట్లో పూర్తిగా దోపిడీ చేసిన తర్వాత మరి లాస్ట్కి ఏం చేద్దాం అనుకున్నారో ఏందో తెలియదు. బట్ లాస్ట్కి వస్తే వాళ్ళ ప్లాన్ ఏదైతే వేసుకొని వచ్చిండ్రో అది బెడిసి కొట్టిన పరిస్థితి కనిపించింది. ఇది ఎక్కడ అంటే లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్నటువంటి కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో ఈ దొంగలు ఎంటర్ అవ్వడం. కొంచెం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం. అయితే ఈ చంద్రశేఖర్కి కొంత అలజడి రావడంతో ఆయన అలర్ట్ అయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టోటల్గా 6 మంది ఈ దొంగల ముఠా ఇంట్లోకి ఎంటర్ అయిన పరిస్థితి. ఒక రకంగా ఒక భయానకమైన వాతావరణమే. 6గురు, అది కూడా తుపాకులతో ఎంటర్ అయినరు. అట్లాగే తుపాకీతో బెదిరించడం కూడా స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లోకి చొరబడి నానా భీభత్సం క్రియేట్ చేసే టైంలోనే చాకచక్యంగా ఈ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈ చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు చేరుకునేసరికి మొత్తంగా ఈ 6గురిలో 2 అయితే ఎస్కేప్ అయిన పరిస్థితి. మిగతా 4 కూడా ఆ ఇంట్లోనే ఉండిపోయింది. అప్పుడు పోలీసులు లోపలికి వెళ్ళడానికి పూర్తిగా ప్లాన్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయనను బెదిరించడం, అట్లాగే ఈ దొంగలు ఎవరైతే 4 చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళు గాల్లోకి కాల్పులు జరపడం, ఎస్కేప్ అయ్యే ప్రయత్నం కూడా చేయడం, ఇదంతా కూడా చాలాసేపు నడిచింది. అయితే పోలీస్ బెటాలియన్ అక్కడికి చేరుకుంది. 4 ఇంకా ఇంట్లోనే ఉన్నారు. తెల్లవారిపోయింది. పూర్తిగా ఒక రకంగా అలజడి వాతావరణం క్రియేట్ అయింది. అది ఇంట్లో 4 దొంగలు చిక్కుకున్నారు, 4 దొంగలు దోపిడీకి ప్రయత్నించారు, ఇంట్లోనే ఉండిపోయారు అన్న వార్త తెలిసిన తర్వాత చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. అయితే ఈ చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడిన తర్వాతనే తుపాకీతో బెదిరించడమే కాదు, అట్లనే గాల్లో కాల్పులు జరపడం, ఒక రకంగా భయానక వాతావరణం క్రియేట్ చేసిండ్రు ఆయన ఇంట్లో. దీంతో పూర్తిగా చంద్రశేఖర్ అయితే పోలీసులకు ఎలాగోలా సమాచారం అందించడం, ఆ తర్వాత 2 రౌండ్లు కాల్పుల శబ్దం వినిపించడంతో ఎన్ని గన్స్ ఉన్నాయో, ఎన్ని మారణ ఆయుధాలు ఉన్నాయో అని పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఎప్పుడైతే 4 ఇంట్లోనే ఉండిపోయినరో వాళ్ళని ఎలా పట్టుకోవడం ఏంటి అనేది కూడా రకరకాల ప్రయత్నాలు అక్కడ స్థానిక పోలీసులు ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్. ఇంకోవైపు ఏమో ఈ మరి ఇంతకీ దోపిడీ దొంగలా లేకపోతే ఇంకా ఎవరైనా చొరబడ్డారా అని అనుమానం ఎందుకు వచ్చిందంటే గాల్లోకి కాల్పులు జరపడంతో ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ అయింది. మరి ఈ కాల్పులు జరిపింది ఎవరు, దొంగలా లేకపోతే ఇంకెవరైనా అని అనుమానాలు రావడంతో పూర్తిగా ఆక్టోపస్ని కూడా రాష్ట్ర సర్కార్ అప్రమత్తం చేసింది. ఆక్టోపస్ ని కూడా రంగంలోకి దించింది. స్పాట్ లో ఆక్టోపస్ కి సంబంధించిన వాళ్ళు కూడా చేరుకోవడం జరిగింది. కానీ జిల్లా ఎస్పీ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎవరు లోపలున్నారు ఏంటి అనేది కూడా కొంత అంచనా వేయడం, ఆ తర్వాత సక్సెస్ఫుల్గా ఒక 2 గంటల పాటు ఎట్లాగో అట్లా లోపలికి చేరుకొని ఈ 4 దొంగలనైతే పట్టుకోవడం జరిగింది. కానీ ఇంకా 2 ఎవరైతే దొంగలు పారిపోయారో వాళ్ళ కోసం వేట కొనసాగుతోంది. ఎందుకంటే ఇంత అంటే పకడ్బందీగా ప్లాన్ ప్రకారం 6 దొంగలు ఒక ఇంట్లోకి చొరబడి దొంగతనం చేయడానికని గన్స్ పెట్టి బెదిరించడం, అట్లాగే గాల్లోకి కూడా కాల్పులు జరపడం, ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ చంద్రశేఖర్కి సంబంధించి ఇంట్లో ఎవరైతే దోపిడీకి దిగారో ఇది ప్లాన్ ప్రకారం ఇంకో వ్యాపారి చేయించింది అనేది ఇందులో ఉన్నటువంటి ట్విస్ట్. ఆయన ఎవరు అంటే SLV ఫర్నిచర్ యజమాని. మరో వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి తెగబడినట్టుగా
ఇప్పుడు ప్రాథమికంగా పోలీసులకు అందుతున్నటువంటి సమాచారం ఆయన్నే ఇట్లా రబ్బర్ బుల్లెట్లు, గన్స్ అన్నీ కూడా సమకూర్చిండు. అట్లాగే ఈ ఆపరేషన్ అంతా ఫినిష్ చేయడానికి 3 గంటల సమయం పట్టింది. అట్లాగే కిరాయి గుండాల్ని కూడా వీటన్నిటిని సమకూర్చిండు ఈ ఓనరే. ఈయన ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని. సో దర్యాప్తు చేస్తున్న కొద్దిగా ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇతను ఫర్నిచర్ ఓనర్, మరి ఎందుకని ఈ చంద్రశేఖర్ ఇంట్లో ఇట్లా దోపిడీ దొంగల ద్వారా ఒక ముఠాను పెట్టి దొంగిలించాలనుకున్నాడు అనేది కూడా ఇప్పుడు తేలాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఎవరికి ప్రాణహాని అయితే జరగలేదు. కానీ ఎంత భయానకమైన సిచ్యువేషన్ అంటే ఒక యజమాని ఇంకో యజమాని ఇంట్లో ఒక ముఠాని పెట్టి దొంగల ముఠాని పెట్టి ఇట్లా దోపిడీకి పాల్పడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి. మారణాయుధాలు ఉన్నాయి అన్న సమాచారంతో అయితే ఆక్టోపస్ని కూడా రంగంలోకి దించారు. అంటే ఇప్పుడు ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది అనేది ఒకటి. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ అయితే ఫినిష్ చేశారు, ఊపిరైతే పీల్చుకున్నారు. కానీ ఇట్లా ఒక వ్యాపారి ఇంకో వ్యాపారి ఇంట్లోనే దోపిడీకి పాల్పడడం ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఉందా, ఎందుకని కక్షగట్టి ఈయన ఇంట్లో దొంగతనానికి ఇట్లా ముఠా పెట్టి గన్స్ ఇచ్చి కిరాయి గుండాల్ని పెట్టుకొని ఇట్లాంటి దోపిడీకి ఎందుకు ప్రయత్నించాడు అనేది కూడా పూర్తిగా దర్యాప్తులో తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అవ్వకు నా ఒళ్ళు బాగాలేదేమో, చాలా బాధపడుతున్నారు అనేసి నడుస్తున్నారు. అవ్వకి ఏమైపోయిందని తెలిసిపోతే అది ఆడ సరిపోతుంది. మీరు చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ వ్యాన్ లో 3 ఎక్కించిన సార్. ప్యాకెట్